భారతీయుడు ఛానల్కి స్వాగతం. ఈ మధ్య 40 మంది ఎంపీలని బ్యాడ్ బిహేవియర్కి సస్పెండ్ చేశారండి. అంతకుముందు ఒక అతను చేశారు కదా, దరిక్ ఓబరాయ్ గారు, ఆయన్ని సస్పెండ్ చేశారు, టీఎంసీ ఎంపీ. చేసిన తర్వాత అతను ఎందుకంటే అతను థ్రెటనింగ్ గెస్చర్స్ చేశాడు, అంటే చేతులు ఇలా ఊపాడు, మీదకి వెళ్ళిపోయాడు. ఎవరి మీదకి? స్పీకర్ గారి మీద, స్పీకర్ ఆఫ్ రాజ్యసభ. స్పీకర్ ఆఫ్ రాజ్యసభ అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రెండు ఒకటే, ఇద్దరు. అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బికమ్ ద రాజ్యసభ స్పీకర్. ఆయన మీద వెళ్ళాడు. తర్వాత ఆ వెల్లోంచి స్లోగనరింగ్ చేశాడు, గట్టిగా అరిచాడు, వద్దంటే మారలేదు. ఆఖరికి అరగంట చూసి ఆయన సస్పెండ్ చేశాడు సెషన్కి. ఇదే ప్రాసెస్ ఇంకా మిగతా 40 మంది టీఎంసీ వాళ్ళు మోస్ట్లీ గోల్ చేశారు. వాళ్ళని కూడా సస్పెండ్ చేశారు. ఇది జరిగిన వెంటనే వాళ్ళు సస్పెండ్ అయిన ఎంపీలు బయటకు వచ్చినారు. బయటకు వచ్చి ధారణాలు చేస్తూ ఒక ఎంపీ, ఆయన పేరు కళ్యాణ్ ముఖర్జీ, టీఎంసీ వాడే, బెంగాలీ. ఆయన ఏం చేశాడంటే ప్రెసిడెంట్ గారిని భయంకరంగా మెమిక్రీ చేశాడు. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్, ఆయన పెద్ద, చాలా 70 పైన ఏడు, ఆయన్ని మిమిక్రీ చేశాడు. అది అందరూ నవ్వడం. దాన్ని రికార్డ్ చేశాడు రాహుల్ గాంధీ. ఎక్కడెక్కడ లేని పనులు చేస్తాడు. అసలు పాపం ప్రాపర్ స్కూలింగ్ లేదు ఆయనకి. ఎక్కడ ఇండియాలో కూడా స్కూల్ చదువుకోలేదు. వాళ్ళకి ఎవరో మాస్టర్లు వచ్చి ఇంటికి వచ్చి చెప్పారు, చదువు లేదు. అంటే మనుషులతో ఇంటరాక్షన్ లేదు. మిగతా పిల్లలు ఎలా ఉండాలి, మనుషులు ఎలా ఉంటారు, ఏం తెలియదు అనుకుంటాను. అంటే వాట్ ఇస్ ఇట్, లోకజ్ఞానం చాలా తక్కువ రాహుల్ గాంధీకి. వాడు చేసే పని తప్పుపోయినప్పుడు ఇతను నవ్వుకుంటూ వెళ్ళి వాళ్ళ దగ్గర రికార్డ్ చేయడం ఏమైనా మంచి పని అది. ఆ ఫోటోలు వీడియోలు వైరల్ అయిపోయాయి, మొత్తం సోషల్ మీడియా అంతా వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఆ జగదీష్ ధన్కర్ గారు దండం పెట్టి, బాబు పెద్ద మీరందరూ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నా తప్పులేదు, నేనే అనుకోను, కానీ నా పొజిషన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ రిసల్ట్ చేస్తున్నారు మీరు అని చెప్పి అతను బతిమాలుకుంటున్నాడు. ఇది ఎలా ఉందండి? అప్పుడు ఆ కళ్యాణ్ ముఖర్జీ గారు అంటాడు, నేను ఏదో ఆర్టిస్ట్ అంటాడు. ఆర్టిస్ట్ రోడ్డు మీద ఏదో ఆడుకుని బెచ్చెత్తుకోమన్నాడు నా కొడుకుని. ఆర్టే ప్రయత్నించాలనుకుంటే ఏ గల్లీలో, సిటీ సెంటర్లోనూ డాన్స్ చేసుకోమనంటే చిల్లర దొరుకుతుంది అడిగి, ఆవిడ పని చేయొచ్చు కదా. అంతేగాని వాడు బోడీ ఆర్ట్ పార్లమెంట్ బాగున్నారా? సరే, ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే అతను పెద్ద ఆయన, పైగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు పొలిటికల్ ఫిగర్ కాదు అతను. మోదీ గారు అంటే పోనీ ప్రైమ్ మినిస్టర్, అతను నీలాంటే నీలాగే ఎంపీ కానీ అనుకోవచ్చు. అయినా మోదీ గారు కూడా హీ రిప్రజెంట్స్ ఇండియా. ఆ గౌరవం పోస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఈజ్ నాట్ మోడీ, ఈజ్ ప్రైమ్ మినిస్టర్. ఆ ప్రైమ్ మినిస్టర్ని మినిస్టర్ చేయడం తప్ప. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్, దే ఆర్ ఆల్ గ్రేట్ పీపుల్. చాలా గొప్పవాడు. మన దేశం ఎంత గొప్పదో వాడు అంత గొప్పవాడు. ద్రౌపది ముర్ము గారిని ఏదో జోకులు వేశారు కొంతమంది, చాలా పొరపాటు మాట్లాడినారు. ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళకి బుర్రలు ఉండవో, మోకాళ్ళు ఉంటాయో, దేశం అంటే భక్తే లేదో, దేశం అంటే ఖాతరే లేదో, దేశభక్తి అంటే ఏమిటో తెలీదో నాకు అర్థం కాదు. ఎవరైనా చెప్తే బాగుంటుంది అట్లీస్ట్. బాబు, దేశం అంటే ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు బాధపడితే మీకు ఓట్లు రావు, ఖచ్చితంగా రావు. కాంగ్రెస్ ఓడిపోవడానికి ఒక కారణం అది ముస్లిం పార్టీకి కింద అందరికీ అర్థమవుతుంది. రెండో కారణం, ముస్లింలు కూడా అసహించుకునే కారణం ఏంటంటే, మన ప్రైమ్ మినిస్టర్ అంటే నీకు గౌరవం లేదు, ప్రెసిడెంట్ అంటే గౌరవం లేదు, ఇండియా అంటేనే గౌరవం లేదు.
ఇప్పుడు తెలియదంటే ఇండియా అంటేనే కాంగ్రెస్కి గౌరవం లేదు. ఆ టీఎంసీకి, ఆ టీఎంసీ వాళ్ళు వాడు వాళ్ళు అది పార్టీయా, వాళ్ళు మనుషులా, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఒకప్పుడు బెంగాల్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్, రామకృష్ణ పరమహంస అలాంటి స్టేచర్లో ఉన్నవాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఏంటి బెంగాల్ ఎంత దిగజారుడా ఈ కమ్యూనిజం వచ్చాక. కమ్యూనిజం ఎంత చెడుపుతుందో మీకు ఇప్పుడు బెంగాల్ చూసి తెలిసిపోతుంది. ఒక్క 20-30 ఏళ్ళు పాలించాడు ఏకధాటిగా, దాంతో నాశనం చేశాడు. కల్చరల్లీ లాస్ట్. బెంగాల్లో స్టేచర్ ఉండి, తెలివైన వాడు ఉండి, మంచితనం ఉన్నవాడు ఒక్కడు పైకి రాలేదు ఎంపీ కింద, ఎమ్మెల్యే కింద. అంత వీధి గుండాలు, దొంగ విధవులు వాళ్ళే ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఆవిడ మనతో బెదిరించి చూస్తే తెలిసిపోతుంది. ఆవిడే ఎలా ఉంటుందో, ఎలా మాట్లాడుతుందో, ఏం చేస్తుందో అర్థం కాదు. సరే, ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందర ఎన్ని తప్పులు చేయాలో అన్ని చేస్తుందండి. ఇప్పుడు మేజర్ మిస్టేక్ ఇది. ఏం చేద్దంటే అతను ధన్కర్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన ఒక జాట్ కమ్యూనిటీకి చెందిన ఆయన. జాట్ కమ్యూనిటీ అంటే ఒక హిందీ బెల్ట్లో ఒక మేజర్ చంక్ అండాడు. చాలా యోధులు, దేశభక్తులు, ఆర్మీలో ఎక్కువ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు సర్దార్జీలు ఎంతమంది ఉంటారు ఆర్మీలో, జాట్లు కూడా ఉంటారు, జాట్ రెజిమెంట్ కూడా ఉన్నట్టు అలాగే ఉంటారు. వాళ్ళు చాలా ఆజానుబాహులు, పొడుగ్గా ఉంటారు, బలంగా ఉంటారు. వాళ్ళు యుద్ధంలో దిగారంటే శత్రు పని అయిపోయిందే. అలాంటి జాట్ కమ్యూనిటీకి చెందిన పెద్ద ఆయన దండ ఎడుతుంటే వీళ్ళు జోకులా. ఇది జాట్లు అందరికీ మండిందండి, చాలా మండింది. జాట్స్ అందరికీ కూడా మండుతోంది. సో జాట్లకు మండితే మీకు గుజరాత్ క్లీన్ స్వీప్ బీజేపీ, సారీ గుజరాత్ కాదు, రాజస్థాన్ క్లీన్ స్వీప్ బీజేపీ, హర్యానా క్లీన్ స్వీప్, సమ్ పార్ట్స్ ఆఫ్ పంజాబ్, సమ్ పార్ట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, నార్దర్న్ పార్ట్ ఉత్తరప్రదేశ్. జాట్లు ఎక్కడెక్కడ ఉంటారో అక్కడ క్లీన్ స్వీప్ అండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ, ఎంపీ ఎలక్షన్స్ అయితే ఇంక చూసుకోకలేదు, 400 అబౌవ్ మోదీ గారు గ్యారంటీ సార్. ఈ చిన్న ఏదో పని చేసినందుకు, రాజుగారు చేసిన పిచ్చి పని ఎందుకు అడిగి బహిష్కరించారు వాళ్ళని. నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి? వెళ్ళి ఫోటోలు తీయడం ఏంటి వాడు చేసే ఏదో పనికి? సో ఇదండి విషయం. మీ అభిప్రాయం చెప్పండి. నాకైతే చాలా మంటగానే ఉంది. మన దేశం పరువు కాపాడేవలసిన, రేపు పొద్దున ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కావద్దాం అనుకున్న రాహుల్ గాంధీ ఇలాంటి బిహేవియర్ ఏంటి? వాడికి చెప్పరా ఎవరు? వాడికి మంచి మనుషులు పెట్టి, వాడికి ట్యూషన్లు పెట్టించండి హౌ టు బిహేవ్ అండి. భాగవతం, రామాయణం, భారతం కథలు అనిపించండి, పంచతంత్ర కథలు అనిపించండి. అడిగి అంతకంటే రేంజ్ లేదు అడిగి. ఏదో చేసి మనకి ఇలాంటి పనికిరాని లీడర్షిప్ లేకుండా చూడండి. లేదో బాబు నువ్వు ఇట్లా వెళ్ళిపోరా, నీ పార్టీకి నువ్వు మాకు వదిలేయి అని చెప్పాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.